తుఫాన్ ద్వారా నిన్న చింతకుంట రామాయపల్లిలో కూడా పంట నష్టం వాటిల్లి. అదేవిధంగా గత నెల రోజుల క్రితం గుంటూరుపల్లె గ్రామానికి చెందినటువంటి పాలెపు మాధవి పంట చేను కూడా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ద్వారా అనేక రకమైనటువంటి పంటలు జామాన్ అయితేనేమి, అదేవిధంగా ఎర్రచందనం ఈ విధమైనటువంటి పంటలు కూడా నష్టపోయి ఈ రోజున రైతులు అనేకమైనటువంటి నష్టపాలై ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. దీనికి అటువంటి ఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి రైతులకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండి రైతులను ఈ యొక్క పంటల నుండి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి విద్యుత్ అధికారుల తీరు కూడా కొద్దిగా సరిగా లేదు. వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పై అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఏఈ నిర్లక్ష్యం ద్వారా ఎంతోమంది పంటలు ఈ రోజున కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉన్నది. దీనికి ఉదాహరణే గత నెల రోజుల క్రితం గుంటూరుపల్లె గ్రామానికి చెందినటువంటి పాలెపు మాధవి పంట కూడా నష్టపోయినా కూడా ఎటువంటి అధికారులు కూడా ఇంతవరకు అక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. దాన్ని తనిఖీ చేసిన దాఖలు దాని యొక్క నష్టపరిహారం కూడా ఇంతవరకు చెల్లించినటువంటి ఈ నిమ్మకు నీరెత్తినటువంటి అధికారులపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా కూడా ఈ పంట నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ నుండి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.